నటికుమార్ గారు, ఇప్పుడు రేణుదేశ ప్రెస్ మీట్ మీరు చూసే ఉండుంటారు. ఆమె సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే వ్యతిరేకిస్తుందన్నట్టు నాకు అనిపించింది. ఇప్పుడు కుక్కల మీదనే ఆమె మాట్లాడింది. మీకేమనిపించింది? నేను ఒక్క మాట అండి, ఆమె పూర్తి మాటలన్నింటిలో నేను విన్నాను. ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న వాదన మంచి వాదన. ఆమె దానికి నేను పూర్తి మద్దతు నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 1, ఆమె మోగ జీవాలని, నోరు లేని జీవాలని సుప్రీంకోర్టు వారు ఇచ్చింది ఏంటి? బయట మీరు ఎడారిలోని చెయ్యండి, మీరు మొత్తం టోటల్గా చంపండి అని చెప్పలేదు. ప్రాణహాని కాకుండా ఆ జీవాల్ని పక్కన మీరు ఎక్కడికి తీసుకెళ్ళి షెల్టర్ ఇవ్వండి, షెల్టర్ ఇచ్చి మీరు ఎక్కువ ఎన్జిఓస్ ఎవరైనా షెల్టర్ ఇస్తే ఇవ్వండి అనేది దాంట్లో కొన్ని ఆర్డర్స్లు ఉన్నాయి. ఆమె ఏమంటుందంటే, మీరు మాకు చెప్పండి, మా ఎన్జిఓస్ వచ్చి తీసుకుంటారు, వాళ్ళందరినీ మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద నోరు లేని జీవాలను చంపేస్తున్నారు, ఎంత దాకా కరెక్టు అని ఆమె మాట్లాడింది. నోరున్న మనుషులే మన మాట వినట్లే, రోడ్డు మీద మరి నడి రోడ్డు మీద చంపుతున్నారు, నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు రేపులు చేస్తున్నారు, ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తున్నారు, మన బంగాలు చేస్తున్నప్పుడు మీరందరూ ఏమయ్యారు అని అడుగుతుంది ఆమె. అడిగిన ప్రశ్న, మీరందరూ ఏమయ్యారు? ఒక మనిషి, నోరున్న మనిషి ఒక నోరు లేని చిన్న పసిపిల్లని రేప్ చేస్తుంటే, ఒక నోరున్న మనిషి నోరు లేని ఒక ఆడపిల్లని రేప్ చేస్తూ ఉంటే, ఒక నోరున్న మనిషి ఒక నోరు లేని ఒక ఆడపిల్లని మొత్తం టోటల్గా నడి రోడ్డు మీద పొడి చేస్తూ ఉంటే, మరి ఆ రోజు మీ నోరున్న మనుషులందరూ ఏమయ్యారు? ఈరోజు మూగజీవాలు, ఆయనకు నోరు లేదు కదా, అలాగే మనం చెప్పడానికి మనం చెప్తాం, నోరు లేదు కదా. ఆ మూగజీవాలు మీరు చంపడం అనేది ఎంత దాకా కరెక్ట్ అని అడుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తప్పట్లే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తప్పట్లే, సమాజంలో ఉన్న స్పృహ ఎంత గొప్పది అని చెప్తుంది. మీ సమాజంలో ఉన్న స్పృహ ఎంత గొప్పది అని చెప్తుంది. ఒక మనిషిని చంపుతూ ఉంటే మీరందరూ మనం వెళ్ళి వీడియోలు తీసి చూస్తున్నారే తప్ప, ఆ మనిషిని ఎందుకు చంపుతున్నా, ఆ మనిషిని కాపాడగలిగారా అని అడుగుతుంది. మీరా జంతువులు, నోరు లేని జంతువుల కోసం మాట్లాడతారా అని అడుగుతుంది. ఆమె ఆవేదనతో మాట్లాడుతుంది, ఆవేశంతో మాట్లాడుతుంది, ఆలోచనతో మాట్లాడుతుంది, బాధతో మాట్లాడుతుంది, కష్టంతో మాట్లాడుతుంది, కన్నీళ్ళు పెడుతూ మాట్లాడుతుంది. ఆ మాటలు మీకు ఎవరికి అర్థం కాలేదా? ఆమె ఆ బాధని అర్థం చేసుకోలేరా? ఆమె మీద మళ్ళీ మీరు వ్యక్తిగత దోషంకి వెళ్తున్నారు, ఆమె మీద వాళ్ళ ఫ్యామిలీ విషయాలకు వెళ్తున్నారు. యాజ్ కౌంటర్ ఇవ్వు ఆమె తప్పు మాట్లాడితే కౌంటర్ ఇవ్వండి. వ్యక్తిగత దోషాలు ఏంటి? వాళ్ళ పిల్లలు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఇస్ రైట్. ఆమె మాట్లాడే సామాజిక స్పృహ కోసం, ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం కోసం మాట్లాడింది. ఒక మోగ జీవాల కోసం చంపుతుంటే ఆ బాధతో, ప్రేమతో మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటకి తప్పుంటే ఎదురు చెప్పాలి తప్ప, మీరు వ్యక్తిగత జీవితాల మీద కింద కామెంట్లు పెట్టాలి ఇవన్నీ, ఇది ఎంత దాకా కరెక్టు? అంటే కుక్కల వల్ల మనుషులకు, అదేవిధంగా చిన్నపిల్లలకు ప్రాణాపాయ స్థితి వస్తుందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎక్కడికక్కడ కలెక్టర్లకి, అదేవిధంగా సిఎస్లకు కూడా కొన్ని జీవోలు జారీ చేసిన పరిస్థితి, కట్టడి చేయండి అని చెప్పేసి. కట్టడి చేయండి అని జీవోల్లో కూడా మీరు చదవండి. మీరు ఈ ఎడారిలోకి తీసుకెళ్ళి ఎక్కడైనా సరే ఒక ప్రదేశంలో పెట్టండి, వాళ్ళకి ఫుడ్ కూడా అన్నింటిగా అరేంజ్ చేయమని కొన్ని పెట్టింది. మీరు కొన్ని ఏమైనా సరే మీరు ఉంటే అది ఆ దూరంలో చేయండి అని చెప్పింది. నడి రోడ్డు మీద కొట్టి చంపమని ఎక్కడ ఇవ్వలేదు. నడి రోడ్డు మీద కొట్టి చంపని నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు సమాజంలో ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద పొడి చేశారు, ఆయన చంపేస్తున్నారా లేకపోతే కోర్టు కప్పు చెప్తున్నారా? కోర్టు కప్పు చెప్తున్నారు కదండి. మరి మోగజీవం ఏం చేసిందండి? మోగజీవం రోడ్డు మీద కనబడితే ఒక కుక్క తప్పు చేస్తే అందరినీ చంపేస్తారా? ఎస్, నేను ఒక జంతు ప్రేమికుడికి అడుగుతున్నా, ఆమెకి నేను అందుకే సపోర్ట్ చేస్తున్నా. ఆమె ఏమంటున్నారు? ఆమె సపోర్ట్ చేయండి ప్లీజ్, రిక్వెస్ట్. మీరు ఎవరైనా ఉంటే మాకు అప్పచెప్పండి, తీసుకుంటాం, తప్పు చెయ్యు. అలా నోరులేని జీవాలు అయ్యి జంతువులు అంటున్నారు. అంటే కుక్క ఘాటు వల్ల ఏంటంటే ప్రాణాపాయ స్థితి వస్తుంది, ఇప్పటికీ ఆ వ్యాక్సిన్ లేని పరిస్థితి. దాన్ని మనం ఎవరు తప్పు పట్టట్లేదండి. మనం ఏమంటున్నామంటే, మీరు దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి, కానీ ఒకవేళగా ఏమైనా ఉంటే ఎన్జిఓస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎవరో ఒకరు తెచ్చుకొని అడాప్ట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తారు. దయచేసి చంపొద్దు అని అంటున్నారు ఒకటి. అలాగనే అటువంటి ఒకదాని రెండు హానికరం జరిగాయి, జనాలకు హానికరం జరగలేదు అని అనట్లేదు. అక్కడ హానికరం జరగలేదు అని చెప్పట్లేదు. హానికరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి? ఏమండి, ఒక కర్ర పట్టుకుంటే భయపడతాయి కుక్క పిల్లలు, ఒక కర్ర పట్టుకుంటే భయపడతాయి, అవి మన మీద తిరగబడతాయి. ఒక్కరు ఉంటప్పుడు ఏదో ఒకరు రెండు ఆకలితో తిరగబడతాయి.
మన అన్నం పెట్టకపోతే తిరగబడతాయి, ఆకలి ఎండతో తిరగబడతాయి, ఎండతో గీరెక్కిపోతాయి. అంటే ఇవన్నీ నేనేమంటానంటే ఆమె మాట్లాడే మాటల్లో తప్పేమని ఉంటే మీరు కౌంటర్ ఇవ్వండి. వ్యక్తిగత ద్వేషంలోకి వెళ్ళకూడదు. వ్యక్తిగతంగా మీకు వాళ్ళు పిల్లలిద్దరూ ఏం చేశారు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? మాట్లాడేటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు నిలబడి బయటకు నిలబడు, లేదా పిల్లలు తిట్టి నిలబడు. వాళ్ళ దాకా అవసరం మేమే తాట తీసి కూర్చోబెడతాం. తప్పు కదా అది. ఒక ఆడబిడ్డ మాట్లాడుతుంది, ఆడబిడ్డకు నువ్వు కౌంటర్ ఇవ్వు. ఆమె మాట్లాడిన మాట ప్రతి మాటకి కౌంటర్ ఇవ్వు. వ్యక్తిగత దోషం నీకు లేదా? వ్యక్తిగతం నీకు తల్లి లేదా? నీకు పిల్లం లేదా? నీ పిల్లలు లేదా? నీ కాడు మచ్చ పెట్టుకొని ఇంకొకరి కోసం మాట్లాడతావు ఎందుకది? ఆమె మాట్లాడే మాటని నువ్వు జవాబు ఇవ్వండి, కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను మాట్లాడే మాట ఉంది, మాటకి జవాబు ఇవ్వండి. నా వ్యక్తిగత దోషానికి వస్తే ఆమె ఊరుకుంది, నేను ఊరుకోను, బట్టలు కూడా తీసి కొడతా. ఎందుకో తెలిసిన నేను అడిగే ప్రశ్న, మీరు జంతువుని నేను ప్రేమిస్తున్నాను, మీరు ప్రేమించకపోవచ్చు. నేను మనుషుల్ని ప్రేమిస్తున్నాను, కానీ మనుషులు లాంటి మృగాలు కొంతమంది చేస్తున్న అఘాయిత్యాలకు మీరు సపోర్ట్ చేస్తారని అడిగాను. మీరు చేస్తాము అన్నారు అనుకోండి, అది మీ కర్మ. ఇప్పుడు మీకు ఎన్నో సందర్భాల్లో యూట్యూబ్లో చూస్తే ఒక అమ్మాయిని పొడుస్తూ ఉంటే వీడియోలు తీస్తున్నారే తప్ప అమ్మాయిని ఆపుతున్నారా? ఆ అమ్మాయిని ఆపుతున్నారా? ఒక అబ్బాయిని ఆపుతున్నారా? ఒక ఎవరైనా చంపడానికి వస్తుంటే ఆపుతున్నారా? మీకు సమాజ స్పృహ ఇదేనా? ఎంతమందికి మీరు ఆకలితో అన్నదానం చేశారు? ఎంతమంది ఆ తల్లులకి మీరు అన్నం పెట్టారు? ఎంతమంది మూగజీవాలకు అన్నం పెట్టారు? ఇవన్నీ ఆమె అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. లేదు ఆమె అడిగింది అమ్మ మీరు తప్పు అని చెప్పి మాట్లాడండి. వ్యక్తిగత దోషంలోకి ఎప్పుడు కూడా ఆమె మన ఆడబిడ్డ, ఈజ్ రైట్. ఆమె ఆడబిడ్డ, ఆమెమి ఈజ్ అ మ్యారీడ్. డివోర్స్ ఇస్ పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో ఏం సంబంధం? వాళ్ళిద్దరు పిల్లలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు. ఇది వాస్తవం. నీకేం చెప్పారా? నీకేమైనా కాదన్నారా? మళ్ళీ నీకేం పని ఇక్కడ? నీకు వాళ్ళ కోసం ఎందుకు వచ్చింది? ఆమె అడుగుతున్న, ఆమెకు రైట్ ఉందో ఆమె అడిగింది, ఆమె మాట్లాడింది, ఆమె కోసమే మీరు మాట్లాడాలి. ఇంకొక మాట మాట్లాడకూడదు కదా. ఆమె తీసుకున్న కాజ్ కరెక్టు, ఆమె మాట్లాడుతున్న మాటలు కరెక్టు, ఆమె జంతువుల కోసం మాట్లాడుతున్న ప్రతి ప్రయత్నం కరెక్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పు పట్టట్ల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్న సారాంశం ఏంటో ఒకసారి పూర్తిగా చదివితే ఆ జిల్లా కలెక్టర్లకి, సిఎస్లకు అందరికీ అర్థమైంది. నడి రోడ్డు మీద షూట్ చేసి చంపమని చెప్పలా. వాళ్ళని తీసుకొని వెళ్ళి వాటిల్ని ఆ ప్రాణాపాయం లేకుండా, పిల్లలకి పెద్దలకి మనుషులకు ప్రాణాపాయం లేకుండా కాపాడండి, దూరం తీసుకెళ్ళని పెట్టండి అన్నారు. దాంట్లో తప్పేమనిపిస్తుంది? సుప్రీంకోర్టు ఆర్డర్ కరెక్ట్గానే ఇచ్చింది కదా. కుక్క ఒక మనిషిని అంటే కాటు వేస్తే ఆ బాధ్యత యజమాని కూడా రెస్పాన్సిబిలిటీగా స్వీకరించాలన్నట్టు మాట్లాడింది. 100%. మా కుక్క పిల్ల మాకు ఉందనుకోండి, మా కుక్క తప్పు చేస్తే నా పెంపకం తప్పు, నా పిల్లలు తప్పు చేస్తే నా పెంపకం తప్పు. ఈక్వాలిటీ ఈజ్ అ చైల్డ్, అంటే నా పిల్లలు లాంటివిదే. అది పెంపకం మాది రాంగు. ఈదులో మీరు పెంచుతున్నవి వాళ్ళకి అన్నం పెట్టకుండా దాన్ని చిత్రహింసలు చేస్తుంటే మరి మీ అందరిది తప్పు కాదా? ఒక 20 కుక్కలు ఉన్నాయంటే మిమ్మల్ని దొంగలు వస్తే కాపాడుతున్నాయి, అందరూ వస్తే కాపాడుతున్నాయి, దొంగలు వస్తే అరుస్తున్నాయి, పరిగెట్టిస్తున్నాయి. మరి అలాంటి కుక్క పిల్లల్ని మీరు ఒక ఈదులో పెంచుతున్నప్పుడు అయ్యే మా కాపలని ఎన్నివరే. మరి అలాంటిది వాటి మీద ఈరోజు మీకు తిరగబడుతున్నాయంటే ఎవరైనా ఇంత కొద్ది అన్నం పెడితే ఎందుకు? అన్నం పెడితే ప్రేమతో దండం పెడతాయి. ఇంత కొద్ది అన్నం పెడితే, ఇంత కొద్ది నీరు పెడితే చాలు. అవి అడిగేది ఏంటి? ఆకలితో అలమటించిపోతున్నప్పుడు ఇంత కొద్ది అన్నం పెట్టలేరా? ఇంత కొద్ది నీళ్ళు పెట్టలేరా? అంటే ఇవన్నీ నేనేమంటే ప్రేమ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ప్రేమ లేని వాళ్ళకి తెలియదు. కనుక రెస్పాన్సిబిలిటీ ఎవరైతే పెంచుతున్నారో పెంచిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన కంపల్సరీ బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే మళ్ళీ బయటకు వస్తా, పాదయాత్ర చేస్తా, సీఎం అవుతా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. 2 ఏళ్ళు కావస్తా ఉంది, మహా అంటే ఇంకా 3 ఏళ్ళు, ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఉంటామన్నట్టు మాట్లాడారు ఆయన. మీకేమనిపించింది? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా అని అంటే ఏం చెప్తారు సార్? 3000 ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వలేదా? ఒక్క సీటు కూడా లేకుండా మొత్తం టోటల్గా అన్ని సీట్లు టీఆర్ఎస్ కబ్జా చేసేసిన కాంగ్రెస్ సీఎం అవ్వలేదా? గవర్నమెంట్ రాలేదా?
23 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వలేదు 164 సీట్లతో. అంటే 3 సీట్లు ఉన్న త్రిపురలో బీజేపీ సీఎం అవ్వలేదా? అంటే ఇవన్నీ రాజ్యాలు ప్రజలు ఏ విధంగా ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో మనం చెప్పలేం. సాధ్యం కాదు అనేది కాదు, కానీ అసాధ్యం కాదని చెప్పగలుగుతాం. అసాధ్యం కాదు, ఎందుకంటే పట్టుదలతో పనిచేస్తే 10 సంవత్సరాలు ఆయన జనాల్లో ఉండి సీఎం అయ్యాడు 2019. ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పాపాలు ఆయనకి 11 సీట్లు తీసుకొచ్చింది. మళ్ళా ఆ తప్పులు వీళ్ళు చేస్తే ఆయన దాటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు లేవు? అంటే శాశ్వతంగా పవన్ కళ్యాణ్ గారు, శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లైఫ్ లాంగ్ ఆంధ్రప్రదేశ్ మేమే సీఎం అని పెట్టుకున్నారు ఏంటి? ఇక కేసీఆర్ గారు అలాగే అనుకున్నారు, ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ప్రజలతో మనం ఉండి ప్రజల బాధలో కష్టాలు చూసిన దాకా మనల్ని ఎప్పుడు ఆదరిస్తారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రజల కోసం ఆలోచిస్తాడు. అయితే అది ప్రజల దగ్గరికి ఫలాలు వెళ్ళట్లేదు, ప్రజల దగ్గరికి ఆయన చేసిన కార్యక్రమాలు వెళ్ళట్లేదు, ప్రజల దగ్గరికి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళట్లేదు. ఇది వాస్తవం, ఒప్పుకోవాలి. ఇది లోకేష్ గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, మీ జిల్లాల్లో మీ నాయకులు పనిచేయట్లేదు, మీ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, మీ జెడ్పీటీసీ పనిచేయట్లేదు, మీ ఎంపీటీసీ పనిచేయట్లేదు, మీ ఎంఆర్ఓలు, సిఏలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎవరు పనిచేయట్లేదు. వాళ్ళందరూ ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లే, ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరిని లోన్ వేయమంటే వాళ్ళని వేస్తారు, ఎవరు తీయమంటే వాళ్ళు తీస్తారు, ఎవరి పేరు మీద ల్యాండ్ ఉండమంటే చేస్తారు, ఎవరికి మైనింగ్ చేయమంటే వాళ్ళకి చేస్తారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. వైన్ షాపులు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. వైన్ షాప్ డబ్బులు ఎటు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ బెల్ట్ షాప్ డబ్బులు ఎటు వెళ్తున్నాయో నాకు తెలుసు. అలాగే మన ఇసుక మాఫియా డబ్బులు ఎటు వెళ్తున్నాయి, మైనింగ్ ఎటు వెళ్తుంది, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మన లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. మన అక్రమ రవాణా బియ్యం అన్నాం, అక్రమ రవాణా ఇసుక అంటున్నాం, అక్రమంగా బెల్ట్ షాపులు అంటున్నాం. మనం మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అన్నాం, లిక్కర్ కింగు, లిక్కర్ స్కామరు, లిక్కర్ బాస్ అన్నాం. మరి ఈ బెల్ట్ షాప్ డబ్బులు ఎటు వెళ్తున్నాయి? గవర్నమెంట్కి వస్తుందా? ఆదాయం గవర్నమెంట్కి 1,50,000 బెల్ట్ షాపుల డబ్బులు ఆదాయం వస్తుందా? ఇది నా ప్రశ్న కాదు, ఇది ప్రజల ప్రశ్న. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లేవనెత్తుతూ, నేను పాదయాత్ర చేస్తా, మళ్ళా జనాల్లోకి వెళ్తా, మమేకం అవుతూ వస్తా అన్నాడు. ఇప్పుడు నేను మన ఊర్లో 5-6 రోజులు తిరిగితే ప్రతి దాంట్లో కూడా పండక్కు మాకు ఏదో ఒకటి వచ్చేది. ఈసారి మాకు పండక్కు రాలేదు. మమ్మల్ని జగన్బాబు ఆదుకునేవాడు, కానీ మీరు ఇచ్చిన పెన్షన్ మాకు తిరగడానికే సరిపోతుంది. అనీజీ ఫీలింగ్ ప్రజల్లో ఉంది. ఫ్రీ బస్ ఇచ్చారు, నాట్ సాటిస్ఫాక్షన్. ఈ రూట్లో నాకు బస్సు లేదయ్యా, ఎక్కడో రోడ్డు మీద బస్సు వేసుకొని నేను ఫ్రీ అంటే ఎలా అని అడుగుతున్నారు. రోడ్లు బాగాలేదంటారా? రోడ్లు వేసారంటున్నారయ్యా. రోడ్లన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. మాకు బ్రిడ్జి ఇరిగిపోయిందయ్యా, వడ్డాది బ్రిడ్జి. టూరిజం అంటారు, ఆ వడ్డాది బ్రిడ్జి ఇరిగిపోయిన తర్వాత టూరిజం ఎక్కడ ఉంటుంది అయ్యా అని అడుగుతున్నారు. మా నోట్లో మట్టి కొట్టి షుగర్ ఫ్యాక్టరీ మూసేశారయ్యా అంటారు. అంటే ఇవన్నీ నట్టుకుమార్ మాట్లాడట్లా, ఇది ప్రజలు మాట్లాడుతున్న మాటలు. ఆ మాటలు వినటానికి అనిత గారికి నోరు రావట్లా. అందుకే అనిత గారు సెక్యూరిటీ పెట్టుకొని నవ్వుతూ హాయ్ అనుకొని వెళ్ళిపోతున్నారు. మన ఆయన నరేంద్ర గారు రవీంద్ర గారు వస్తారు, ఇన్ఛార్జ్ కొల్లి రవీంద్ర గారు, అది కొల్లి నరేంద్ర పేరు ఉంది, వచ్చేసి ఆయన వస్తాడు. వచ్చి అద్దం కూడా దించడు. అద్దం దించిన నువ్వే రాజకీయ నాయకుడివి? ప్రజల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడి ప్రజల పాదం తెలుసుకోలేనుడు నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు ఏసీలో కూర్చొని ఏసీలో మాట్లాడుతుంటే నీకు తెలుస్తుంది రాజకీయం కోసం. అంటే ఇవన్నీ కూడా మైనస్లు ఉన్నాయి టీడీపీ అండ్ జనసేనకి. అవి ప్లస్ రావాలి అంటే మన పోలవరం పూర్తి చేసామా? పోలవరం స్టార్ట్ చేసామా? అమరావతి పూర్తి అవుతుందా? రోడ్లు పూర్తవుతాయా?
మనం ఇప్పటికి వచ్చి సినీ ఇండస్ట్రీకి ఏమైనా చేసామా? సినీ ఇండస్ట్రీకి 2 సంవత్సరాలు అవుతుంది స్టూడియో కానీ, లేకపోతే ఒక పునాదులు వేసామా? గూగుల్ పునాదులు వేసామా? లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చామా? మనం చెప్తున్నాం సమిట్లో మనం ఇన్ని రాసాం, ఇంత చేసాం, అంత చేసామని. ఒక్కదానికైనా పునాది పడిందా? 2014 నుంచి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని పునాదులు పడ్డాయి, ఎన్ని లక్షల ఉద్యోగాలు మనం ఇచ్చాం, ఎన్ని లక్షల మంది మనకి బయట ఊర్ల నుంచి మన ఆంధ్రప్రదేశ్ స్థిరపడ్డారు. 2014 నుంచి ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాం, ఎన్ని కార్పొరేట్ మెడికల్ కాలేజీలు పెట్టాం, ఎంతమంది గవర్నమెంట్ కాలేజీలు పెట్టాం, ఎంతమందికి ప్రీ రీఎంబర్స్మెంట్ ఇచ్చాం. ఇవన్నీ ఇది నా ప్రశ్న కాదు, ఇది ప్రజల ప్రశ్న. మనం విజన్ రాసుకుంటూ వెళ్ళిపోతే కాదు. విజన్ 47 మనకు కనబడుతుంది, అంకిని గాడిలో కాదు, ప్రజల్లో ఏమైనా ఉందా అంటే మనం చేసే పని ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. గూగుల్ ఆఫీస్ అన్నారు, గూగుల్ ఆఫీస్కి ఎక్కడ వైరల్ అవుతున్నాం, ఎక్కడ పునాదేశం? నవ్వుతున్నాం, సరదా, హ్యాపీ. గూగుల్ ఆఫీస్ వచ్చింది, సంతోషం. అంటే క్రెడిట్ ఎవరికి ఇస్తారు? చంద్రబాబుకా, జగన్మోహన్ రెడ్డికా? ఆ క్రెడిట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ గూగుల్ తీసుకొచ్చారు కదా. గూగుల్ తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఫినిషింగ్ ఎవరు చేస్తే వాళ్ళే ఉంటుంది. గూగుల్ ఆఫీసు ఒకటి, భోగాపురం ఎయిర్పోర్ట్. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఈయనేం తేలేదు. తర్వాత ఈయన అయంలో పక్కన పెట్టి కూర్చున్నాడు. ఆయన అయం వస్తేప్పుడు పూర్తి చేసి ల్యాండింగ్ చేసి ఈ సంవత్సరంలో పూర్తి చేస్తున్నాడు. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టామని సంతోషపడుతున్నారు. ప్రజలు 1.5 గంట మొత్తం టోటల్గా మళ్ళీ అదనంగా మాకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఛార్జ్ పడుతుందని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. 1.5 గంట జర్నీ పడుతుందని భయపడుతున్నారు. అనకాపల్లి నుంచి ఎలమంచిలి, పాకిరాపేట నుంచి రావాలి అంటే ఒక రకమైన రేటు పడుతుంది. విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి రావాలంటే ఒక రకమైన రేటు పడుతుంది. శ్రీకాకుళం వాళ్ళకి దగ్గర అయింది, విజయనగరం వాళ్ళకి దగ్గర అయింది, వీళ్ళకి కూడా దగ్గర అయింది. ఇప్పుడు మీరు వందే భారత్ రైలు లేకపోతే ఇంకోటి ఏదైనా కనెక్టివిటీ వేస్తే కొంచెం బయటపడతారు. అమరావతి చట్టబద్ధత అంటున్నారు, రేపు మాపు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాజపత్రం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ అమరావతి చట్టబద్ధత అయితే రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా అమరావతిని కాదని ఇంకో రాజధాని దిశగా ముందుకెళ్ళాలంటూ అనుకోవచ్చా? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని ఈసారి యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా? ఎంతమంది, చాలామంది ఆయన అందరూ జైల్లో ఉన్నారు, అందరూ రావాలా, వాళ్ళందరూ జైలు నుంచి వస్తారా, లేకపోతే ఆయన మొత్తం జైలు పాదయాత్ర చేస్తాడా, ఏం పాదయాత్ర చేస్తారో తెలియదు. కాబట్టి మనం ఈరోజు ఇప్పుడున్న ప్రకారం అమరావతి పూర్తవుతుంది, అమరావతి రాజధాని అవ్వాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి కాదు అంటున్నారే, కాదు మేము ఒకవేళ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు అన్నట్టు మాట్లాడుతున్నారే. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి. ప్రజెంట్ అమరావతి రాజధాని అంతే. మీరు 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలు చేసి పక్కన పెట్టారు, మీ వల్ల ఏమీ కాలేదు. ఒక బంగ్లా, మీరు ఉండటానికి ఒక బంగ్లా కట్టుకున్నారు, ఆ బంగ్లాకి నెలకు వడ్డీ కడుతున్నారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజాస్వామ్యం ఇది. కనుక నేను ఇంకోటి ఏమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసి అమరావతి కానీ కొంతలో కొంతైనా కట్టగలిగితే ఆయన సక్సెస్ఫుల్ సీఎం అండ్ 2029 మళ్ళా. లేకపోతే ఆయన పాదయాత్రతో ప్రజలు కూడా ఇబ్బందికరంగా ఉన్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మంచిదే, ఆచరణ మంచిదే, ప్రజలు దాన్ని అర్థం చేసుకోవట్లే. మాకు జగన్బాబు నెలకి ఎంత ఇచ్చేవాడు, మాకు ఆటో వాళ్ళకి ఎంత ఇచ్చేవాడు, మా బస్సు వాళ్ళకి ఎంత ఇచ్చేవాడు, మాకు వచ్చి అమ్మఒడి ఎంత ఇచ్చేవాడు, తల్లివాడు ఎంత ఇచ్చేవాడు అని ఫీలింగ్లో ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చేసింది వాళ్ళకి రేపు భవిష్యత్తు ఏంటనేది అర్థం అవ్వట్లే. రేపు వాళ్ళ పిల్లల మనవల భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఒక హైదరాబాద్ ఎలా తీర్చిదిద్దామో అలా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
కాకపోతే మన జనాలు కూడా పట్టించుకోవాలి. పీపీపీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారంటే ఏం చెప్తారు? అంటే పీపీపీని వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రైవేట్ చేస్తే రేపు వైద్యం దూరం అయిపోతాము, మనం డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. రేపు ఇవన్నీ కూడా సామాన్య పేద ప్రజలకి సీట్లు దొరకడం కష్టం అవుతుంది, సామాన్య ప్రజలకు వైద్యం దొరకడం కష్టం అవుతుంది. ఇప్పటికే ఈ మెడికల్ మాఫియా అనేది మొత్తం మళ్ళీ మింగేస్తుంది, లక్షల రూపాయలు కొల్లగొడుతుంది కాబట్టి, కోట్లాది రూపాయలు కొల్లగొడుతుంది కాబట్టి, అందుకని దానికి ఆయన భయపడే అని ఉంటాడు. యాజ్ అ ప్రతిపక్షంగా ఆయన రైట్ అయింది. మీరు ఏ విధంగా ఇస్తున్నారు, ఏ విధంగా ఆయనకి మీరు చెప్పాలి. ఓకే, ఇప్పుడు సీఎం దావోస్ పర్యటన ఎట్లా చూస్తారు సార్? రేవంత్ కదా, చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన ప్రతి వారం నడుస్తూనే ఉన్నాయి కదా, ప్రతి నెల. ఆయన ప్రతిసారి వెళ్తున్నట్టు అనుకోవచ్చా? పెట్టుబడులు తీసుకొస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు పెట్టుబడి అంటున్నారు, ఆయన వెళ్తున్నారు పెట్టుబడి అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుబడులు ఎన్ని పునాదులు పడ్డాయి, ఎన్ని శంకుస్థాపాలు పడ్డాయి, ఎన్ని జీవోలు పాస్ అయ్యాయి, ఆ జీవో తీసుకున్న ఆ వ్యక్తి మనకి ఎన్ని కట్టాడు, ఎన్ని కట్టిన తర్వాత ఎంతమంది ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నాడు, అసలు దాంట్లో ఎంతైనా ఒక అడుగైనా ముందుకెళ్ళిందా, 5% అయినా ముందుకు వచ్చిందా అనేది చెక్ చేయకుండా మనం ఏమీ చెప్పలేం. నాకు తెలిసి ఇప్పుడు దాకా పునాదులు కూడా ఏది పడలే, ఇంకా డిస్కషన్లోనే ఉన్నాయి. సార్ నాట్ ఓన్లీ ఈజ్ పెట్టుబడి అంటే ఎంఓఈ అంటే కాదు, ఎంఓఈ తర్వాత వాళ్ళకి మనం స్థలం అలాట్ చేయాలి, ఆ స్థలంలో జీవో అలాట్ చేయాలి, ఆ జీవో అలాట్ చేసిన తర్వాత జీవోలో ఇన్ని సంవత్సరాల్లో మీరు కట్టి మాకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి, మాకు ఇంత రాబడి ఇవ్వాలి, ఇంత పెట్టుబడి మాకు అంటే ఈ డెవలపింగ్ ద్వారా మా ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్ ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. కొన్ని అవన్నీ వాళ్ళు చేయకపోతే ఆటోమేటిక్గా ఎనీ టైం ఎప్పుడైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి రైట్ అవకాశం ఉంటుంది. అవన్నీ అవుతేనే కదా మనకు జరిగేది. ఇప్పుడు సచిన్ కంప్యూటర్ రామలింగరాజు గారు కట్టారు, ఆయనకి స్థలం ఇచ్చాం కట్టారు, తర్వాత ఆయన ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అలా ఎంప్లాయ్మెంట్లో కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ 30% ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళు 70% వేసుకుంటారు. విశాఖపట్నం అనుకోండి 30 ఇవ్వాలి, అలాగే రాజమండ్రి అనుకోండి రాజమండ్రికి 30 ఇవ్వాలి. అది ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకేం తెలియనివి కావు కదా. ఇవన్నీ ఏంటంటేనంటే సామాన్య ప్రజలందరికీ కూడా అన్నీ ఆన్లైన్లో తెలిసిపోతున్నాయి. మనం ఎంత చేస్తున్నాము అనేది మీరు వెళ్ళిన దానికి 12 లక్షల కోట్ల చెప్పాడు అమర్నాథ్ ఒకసారి. అంతకుముందు కొన్ని లక్షల కోట్లని టీడీపీ వాళ్ళు చెప్పారు. టీడీపీ వాళ్ళు తీసుకున్నా, వీళ్ళు తీసుకున్నా, ఇద్దరు తీసుకున్నా ఉంది. మరి ఈ లక్షల కోట్ల పెట్టుబడులు ఏ నిలబడ్డాయి, ఏ వచ్చాయి? నోవాట్లు ఎప్పుడే కట్టారు, 1 బీచ్ ఎప్పుడే కట్టారు, ఇక తగ్గమవేవి? నేను అడుగుతుంది, మనం అవన్నీ కట్టుంటే ఎన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఓకే, ఈరోజు ఎక్కడో బొంబాయిలో వాళ్ళు ఎందుకు బతుకుతారు, సూరత్లో ఎందుకు బతుకుతారు, ఢిల్లీలో ఎందుకు బతుకుతారు, ఎక్కడ అమెరికాలో ఎందుకు బతుకుతారు? ప్రపంచ దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో బిక్కుమంటూ తల్లిదండ్రులు వదులుకొని ఎందుకు బతుకుతారు? వాళ్ళు రప్పించడం కోసం పరిశ్రమలు తీసుకొస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం మనం పరిశ్రమలకి జీవోలు ఇస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం స్థలాలు ఇస్తున్నాం, వాళ్ళు రప్పించడం కోసం మనం ఎలా కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే మాకు లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఉండి మా తల్లిదండ్రుల దగ్గరుండి చివరి కాలంలో మేము చూసుకుంటాం కదా. మమ్మల్ని 20 సంవత్సరాలు పెట్టి పోషించిన మా తల్లిదండ్రుల్ని మేము ప్రాణంగా పెట్టి మా తల్లిదండ్రులు మా దగ్గర పెట్టుకొని చూసుకొని 3 పూట్ల వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ చేతులతో మేము అన్నం తింటాం కదా అన్నొక ఫీలింగ్ రావాలి అని ఈ పెట్టుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, అంతే. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో ఉంటే తల్లి కనబడదు కదా, ఎక్కడో దావోస్లో ఉంటే అమెరికా ఆ తల్లి కనబడదు కదా. మన ఊళ్ళో మన ఇంట్లో మన టాటా క్యాపిటల్లో పనిచేస్తూ ఉంటే ఆ తల్లి వచ్చి ఆనందం చూసి ఆ నేతి ముద్ద ఇంత కొద్ది పెడితే ఆ ఆనందం చాలా గొప్పది. ఆ ఆనందం కోసమే ఇప్పుడు పరిశ్రమలు వస్తే మాకు ఎంప్లాయ్మెంట్ వస్తే అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్లో ఉంటారు జనాలు అనేది ఫీలింగ్. ఇది చాలామందికి అవగాహన లేదు. నువ్వు దొంగ ఇద్దరు తిట్టుకుంటారు 2 పొలిటికల్ లీడర్స్. ఆ పొలిటికల్ లీడర్స్ మధ్యన ప్రజలు నలిగిపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.